హలో అండి. నేను ఇంకా ప్రాపర్‌గా ఇంటర్నెట్ ఉండే ఏరియాకి రాలేదు. సో, ఉన్న ప్లేస్‌లో అయితే ఇంటర్నెట్ చాలా తక్కువుంది. సో, కొంచెం స్పేస్ తీసుకొని మీకు ఆడియో రూపంలో మొత్తం కంటెంట్‌ని అయితే షేర్ చేద్దామని కూర్చున్నాను. వెరీ ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుందాం. బికాస్ ఈ థింగ్స్ అయితే మార్కెట్‌కి లింక్ అవుతూ ఉన్నాయి. సో, వీటిని నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను. స్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్‌ని మీరు గమనించారంటే, అంటే మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా టాక్సేషన్ గురించి మాట్లాడిందే కాదు, 3F గురించి మాట్లాడారనమాట. ఫ్యూయల్, ఫర్టిలైజర్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఆల్సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా టాక్సేషన్ పరంగా కూడా వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ అది నిజంగా అంత పాజిటివ్ వెబ్సైట్స్ లో కనిపిస్తున్నంత నిజంగా అంత పాజిటివ్ అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ట్రంప్ చాలా బ్రిలియంట్ గా ఇజ్రాయెల్ ని కూడా ఇరాన్ వార్ లోకి లాక్కొచ్చి ఒక ఇంపార్టెంట్ డీల్ ని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం నేషన్స్ అన్నిటికి కూడా, మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న నేషన్స్ అన్నిటికి కూడా ఇరాన్ రిలేటెడ్ గా డీల్ జరగాలంటే అబ్రహం అకార్డ్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఎలా చెప్తున్నారు. అసలు ఏంటి అబ్రహం అకార్డ్స్ అంటే ఎందుకు నిన్న మార్కెట్ పెరిగి ఇవాళ మార్కెట్ పడింది, మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, స్పెషల్లీ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా అన్నది కూడా మాట్లాడుకుంటూ ఆర్బీఐ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. దాంతోనే ఈ రూపీ కూడా మనకి స్ట్రాంగ్ గా రికవర్ అయింది. వీటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంట్రెస్టింగ్ షార్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ వాళ్ళది రీసెంట్ మంత్స్ లో లోయెస్ట్ షార్ట్స్ ఉన్నాయి. అండ్ థింగ్స్ కూడా కొంత మార్కెట్ కి ఫేవరబుల్ గా ఉంటున్నాయి. కాబట్టి ఈ డేటా అంతటిని కనెక్ట్ చేసుకుంటూ మార్కెట్ లో ప్రెసెంట్ ఉంటున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ ఫర్దర్ గా మార్కెట్ ఎటు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్నది కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెన్ గా చేసిన స్టేట్మెంట్ అయితే మనం 3Fs ని కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. ఆ 3F లో ఉన్న ఫస్ట్ F ఫ్యూయల్, సెకండ్ ది ఫర్టిలైజర్, థర్డ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్. మనం ఫ్యూయల్ ని కంట్రోల్ చేసి ఫర్టిలైజర్ ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తగ్గి మన రూపీ మీద ప్రెషర్ తగ్గుతుందని, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ని కూడా మన రూపీని కూడా స్టెబిలైజ్ చేయాలంటే గోల్డ్ రిలేటెడ్ గా పర్చేజెస్ తగ్గాలని, ఇతర దేశాల నుంచి మనం ఎక్కువ దిగుమతులు అన్నెసరీవి చేసుకోకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడాలనేలా రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు చెప్పే ప్రయత్నం చేశారా. అదే తిని కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. రైజింగ్ ఆయిల్, ఫర్టిలైజర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ ఈ మూడు కూడా ఇండియన్ ఎకానమీని ప్రెషర్ చేస్తున్నాయని, దీనికోసం మనం ఫారెన్ కరెన్సీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని, వీటిలో ఏది కూడా మనం ఐఎన్ఆర్ లో రూపీలో ట్రాన్సాక్షన్ చేయట్లేదని, కాబట్టి వీటి మీద ప్రతి ఒక్కరూ ఫోకస్ చేసి వీటిని తగ్గించే ప్రయత్నం చేయాలని తను స్టేట్మెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని అయిపోయాక, సమావేశం అంతా అయిపోయాక తను బయటకు వచ్చాక పత్రికా విలేకరులందరూ ఇలా అడిగారనమాట. స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఇప్పుడు డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ గా అసహనంగా ఉన్నారు. సోషల్ మీడియాలో దీని గురించి వార్తలు కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, మేము ప్రతి ఒక్కటి, ఈవెన్ స్టాక్ మార్కెట్ అనే కాదు, ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలిస్తున్నా, ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే చూస్తున్నా, అవన్నీ కూడా మా పరిశీలనలోనే ఉన్నాయని ఎలా చెప్తూ ఉండేసరికి మొత్తం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అంతా డేటాను ఎలా రాసాయంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ చేంజ్ రాబోతుంది, నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారని ఎలా వచ్చింది. ఫ్రెండ్స్, నిజంగా అలా తీసుకుంటే మంచిదే, కానీ చేసిన స్టేట్మెంట్ ఒక జనరల్ స్టేట్మెంట్ లా లేదా, వచ్చిన వాటిని పరిశీలిస్తున్నాం, ఇదనే కాదు ఏదొచ్చినా మేము పరిశీలిస్తున్నాం అని ఎలాంటి చేసిన స్టేట్మెంట్ ని మార్కెట్ అంత సీరియస్ గా తీసుకుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ సడన్ సర్ప్రైజ్ గా అలాంటి డెసిషన్ ఏదైనా తీసుకుంటే మంచిదే, కానీ యాజ్ ఆఫ్ నో రీసెంట్ ప్రతి బడ్జెట్ లోను ఈక్విటీ టాక్సేషన్ రిలేటెడ్ గా ఒక్కొక్క స్టెప్ ప్రెషర్ చేసే విధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్తుంది, కానీ ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ ఇచ్చే విధంగా ఎక్కడ డెసిషన్స్ లేవు. సో ట్యాక్స్ల పరంగా, ట్యాక్స్ కలెక్షన్స్ పరంగా ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ ఇద్దామనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుందని నిన్న నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్ తో నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, అమెరికా అండ్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జరిగాయి ఈ వార్ రిలేటెడ్ గా. సో దట్ మార్కెట్ పెరగడం అండ్ పడ్డం కూడా జరిగిందనమాట. డీల్ అయిపోతుందని హడావిడి చేశారా ట్రంప్ పోస్టుల ద్వారా. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ కి సంబంధించిన బోట్ల మీద, ఇరాన్ కి సంబంధించిన మిసైల్స్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడ దాడులు అయితే యుఎస్ వాళ్ళు చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తున్నారు. బట్ ఆ థింగ్స్ అన్నిటిని మాట్లాడుకునే ముందు ఇండియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి అండ్ యుఎస్ అంబాసిడర్, ఇండియాకి సంబంధించిన యుఎస్ అంబాసిడర్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి ఈ ట్వీట్ ని గమనించండి. ట్రంప్ నాకు నైట్ కాల్ చేశాడు, తన ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. ఐ లవ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, వీ హావ్ నెవర్ బీన్ క్లోజ్ టు ఇండియా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అని. ఆల్సో ఇండియన్స్ ఏం కావాలనుకుంటే అది వాళ్ళకి వస్తుందని, దానికోసం తన మీద నమ్మకం 100% ఉంచొచ్చని, మునిపెన్నడూ లేనంత విధంగా ఇండియాకి అమెరికా క్లోజ్ అవబోతుందని ఇలా స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి యుఎస్ అంబాసిడర్ దగ్గర నుంచి వస్తున్నాయి. దీని అంతరార్థం ఏంటో తెలియట్లేదు. ఇండియాకి చేసిన ఒక్క మేలు కూడా లేదు, కానీ చెప్పుకోవడానికి మాత్రం ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ నా ఫ్రెండ్ అని, ఆయనకి నేను ఒక పెద్ద ఫ్యాన్ అని, ఇండియాకి ఏం కావాలంటే చేస్తానని చెప్తున్నారు. కానీ ప్రతి డెసిషన్ లోను ఇండియన్స్ హర్ట్ అయ్యాలని, ఇండియన్ ఇంట్రెస్ట్ హర్ట్ అయ్యాలని ఇప్పటి వరకు అమెరికా బిహేవ్ చేస్తూ వస్తుంది, స్పెషల్లీ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ ట్రంప్. ఈ స్టేట్మెంట్స్ ని కొంత పక్కన ఉంచితే, బికాస్ దీని వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. ఇరాన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మనకి ఏ అప్డేట్స్ వచ్చాయి, ఇరాన్ రిలేటెడ్ గా డీల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేసాం, ఇంకా త్వరలోనే ఫైనల్ డీల్ వస్తుందని కదా. దాని తర్వాత మళ్ళీ ట్రంప్ దగ్గర నుంచి, వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అండ్ యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ దగ్గర నుంచి వస్తున్న
వార్తలు ఏంటంటే చూడండి, జరిగితే డీల్ కుదుర్చుకోండి, లేదంటే మీ మీద భారీ పెద్ద మొత్తంలో యుద్ధాలు చేస్తాం. ఈసారి యుద్ధం ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఊహించిన విధంగా ఉంటుంది. ఇది గతంలో పదే పదే చెప్పిందే కదా, కొత్తదేం కాదు ఇది. ఆల్సో ఇదేం ఒక చిన్న పోస్ట్ లో చెప్పలేదన్నమాట, కొన్ని అయితే పేజీలు పోస్ట్ లో చెప్పారు. బట్ వీటన్నిటిలోనూ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా గతంలో ట్రంప్ చెప్పింది ఏంటి, ఆ మొత్తం ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉంటుందో, ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇరాన్ నుంచి బయటకు తీసుకురావాల్సిందని చెప్పారు కదా. కానీ ఈసారి చేస్తున్న పోస్టులు తను ఏం చెప్తున్నారంటే అదేం బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడే ఇరాన్ దగ్గరే ఉంచి దాన్ని డెస్ట్రాయ్ చేయొచ్చు, దాన్ని కంప్లీట్ గా మీ దగ్గర నుంచైనా డెస్ట్రాయ్ చేయండి, కానీ అది మీ దగ్గర అయితే ఉండకూడదు. దానికి ఐఏఏ వాళ్ళు అండ్ ఈవెన్ యుఎస్ అఫీషియల్స్ కూడా ఉంటారు. దాన్ని డెస్ట్రాయ్ చేసేటప్పుడు మాకు క్లారిటీ కావాలి, అదే మాకు ఇంకో దేశానికో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దగ్గరే ఉంచే డెస్ట్రాయ్ చేసుకోవచ్చు అనేలా ట్రంప్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ లా ఆర్ స్టాన్స్ లో వాళ్ళకుంటున్న ఒపీనియన్ లో కొంత సాఫ్ట్ అవుతున్నట్లు మనకు డేటా తను చేస్తున్న ఈ పోస్ట్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఇరాన్ దగ్గర నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు, ఇరాన్ వాళ్ళు మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి టోల్ ఫీజ్ ని కలెక్ట్ చేయాలనుకోవట్లేదు అలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మీరు గతంలో గమనిస్తే ఒక్కొక్క షిప్ వెళ్ళడానికి $2 million పర్ షిప్ ఆర్ వెజల్ నుంచి మేము కలెక్ట్ చేస్తామని చెప్పిన ఇరాన్ వాళ్ళు ఇప్పుడు మేము టోల్ ఫీజ్ ని కలెక్ట్ చేయాలనుకోవట్లేదు, ఆర్ నావిగేట్ చేయడానికి హెల్ప్ చేసిన దానికి ఫీజ్ ని కలెక్ట్ చేస్తాం, కానీ ఖచ్చితంగా వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలనుకోవట్లేదు అనేలా అఫీషియల్ స్టేట్మెంట్స్ చేస్తున్నట్టు కొన్ని ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రంప్ ఒక స్టాన్స్ ని తగ్గించుకుంటున్నారు, ఇరాన్ వాళ్ళ స్టాన్స్ ని తగ్గించుకుంటుంది. ఓవరాల్ గా దీనికి మార్కెట్ కొంత పాజిటివ్ గా ఎగ్జైట్ అయింది. బట్ దెన్ ఇవాళ మార్కెట్ ని ట్రిగ్గర్ చేసింది అయితే యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారు, యుద్ధం చేశారు, సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారనేలా స్టేట్మెంట్స్ ఇరాన్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగిందనే దాని రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు కూడా అఫీషియల్ అప్డేట్ చేశారనమాట. కొన్ని బోట్లు కింద మైన్స్ ని పెడుతున్నాయి, షిప్పులు వెళ్తుంటే అవి పేలిపోయేలా మైన్స్ ని పెడుతున్నాయి, ఆ బోట్లను డామేజ్ చేయాలని వాటి మీద మేము దాడి చేస్తే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మైన్స్ పెడుతున్న చిన్న షిప్పుల మీద మేము దాడి చేస్తే, దాడి చేస్తున్నాం కదా అని మా మీద ఇరాన్ వాళ్ళు మిసైల్స్ వదిలారు. ఆ వదిలిన మిసైల్స్ కి మేము తిరిగి దాడి చేసి ఆ మిసైల్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో వాటిని మేము డెస్ట్రాయ్ చేసాం. ఇక్కడ మేము సెల్ఫ్ డిఫెన్సే కానీ వార్ కాదు, మేము ఎటువంటి ఉల్లంఘన చేయలేదని ఎలా అమెరికా వాళ్ళు చెప్తున్నారు. లాజిక్ అర్థమైంది కదా. ఇరాన్ వాళ్ళేమో మా మీద రాయి పడింది అంటున్నారు, యుఎస్ వాళ్ళేమో ఇరాన్ వాళ్ళు అక్కడ చెత్త అంతా చేస్తుంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నంలో మా మీద ఒక రాయి వేశారు కదా అని మేము తిరిగి ఇంకొక రాయి వేసామనేలా చెప్తున్నారు. బట్ అల్టిమేట్ గా రాయి పడింది, డామేజ్ అయింది ఇరాన్ కాబట్టి సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారనేలా ఇరాన్ చెప్తూ ఉండడం. అప్పటి వరకు ఇందాక మనం మాట్లాడుకున్న పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా, అండ్ వాటితో ఏదైతే మార్కెట్ పెరిగిందో మళ్ళీ ఇలా దాడి జరుగుతుండడం మార్కెట్ లో వాళ్ళ కొంత పానిక్ అయితే, లిటిల్ పానిక్ అయితే క్రియేట్ అయింది. బట్ నాట్ ఏ మేజర్ వన్, ఎందుకంటే మార్కెట్ ఇవి గతంలో విని ఈ మధ్య కాలంలో పాజిటివ్ వచ్చినా భారీగా ఏం పెరిగిపోవట్లేదు, నెగిటివ్ వచ్చినా భారీగా ఏం పడిపోవట్లేదు. ఒక మేజర్ రియాక్షన్ ఈ మధ్య కాలంలో మనం యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా చూడట్లేదు. స్టాక్ మార్కెట్ లో చాలా మైనర్ మూవ్స్ ని చూస్తున్నాం. ఇదిలా ఉంటే ట్రంప్ అరబ్ నేషన్స్ కి, స్పెషల్లీ పాకిస్తాన్ కి కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్రంప్ సౌదీ అరేబియాని, ఖతార్ ని, పాకిస్తాన్ ని, టర్కీని, ఈజిప్ట్ ని అండ్ జోర్డాన్ ని ఇరాన్ రిలేటెడ్ గా డీల్ జరగాలంటే అబ్రహాం అకార్డ్ కండిషన్స్ కి ఈ నేషన్స్ ఒప్పుకోవాలని, సైన్ చేయాలనేలా డిమాండ్ చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. అండ్ చూడండి, దానికి ఆల్రెడీ అరబ్ నేషన్స్ కానీ, స్పెషల్లీ పాకిస్తాన్ కానీ అది మాకు యాక్సెప్టబుల్ కాదు అనేలా స్ట్రైట్ అవే కామెంట్స్ చేస్తున్నారనమాట. ఎందుకు? దీని కారణంగా వాళ్ళకేంటి నష్టం అంటే, అది కానీ సైన్ చేస్తే ఇజ్రాయెల్ తో వాళ్ళ రిలేషన్ ని స్ట్రెంథన్ చేసుకోవాలి, మీన్స్ ఇజ్రాయెల్ తో ఫ్రెండ్లీగా వ్యవహరించాలి. ఇది కానీ జరిగిందంటే ఇది ఇజ్రాయెల్ కి ఒక హ్యూజ్ విన్ అనమాట, హ్యూజ్ స్ట్రాటజిక్ విన్. ఇతర నేషన్స్, ఈ గల్ఫ్ నేషన్స్ అన్ని కూడా ఇకపై ఇజ్రాయెల్ తో గొడవ పడ్డాలు, కొట్టుకోవడాలు అలాంటివి జరగకుండా స్నేహభావంతో మెలిగేలా ట్రంప్ ఇలా పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇరాన్ డీల్ జరగాలంటే మీ అన్ని కంట్రీస్ కూడా ఇజ్రాయెల్ తో కలిసిపోవాలి, ఇజ్రాయెల్ తో బాగుండాలనేలా ట్రంప్ ఇంకొక మెలిక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండడం, చివరికి పాకిస్తాన్ కూడా ఇది మాకు యాక్సెప్టబుల్ కాదని చెప్పే స్టేజ్ కి కండిషన్స్ అయితే వెళ్తున్నాయి ట్రంప్ దగ్గర నుంచి. తిని ఇరాన్ వార్ రిలేటెడ్ గా మల్టిపుల్ థింగ్స్ ని సార్ట్ అవుట్ చేయాలనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద, ఇతర దేశాల మీద వార్ చేయకుండా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండకూడదు. ఆల్సో ఇక ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఈ అరబ్ కంట్రీస్ కానీ, స్పెషల్లీ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ మీదకి ఊరికే దాడులు చేయకుండా, ఊరికే యుద్ధానికి వెళ్లకుండా అందరూ స్నేహభావంతో కలిసి ఉండేలా ఈ అబ్రహాం అకార్డ్స్ ని సైన్ చేయించి అది నెలకొల్పాలి అనేలా ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఇండియా కలిసి క్రిటికల్ మినరల్ డీల్ నైతే సైన్ చేశారు. క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఈ రెండు కంట్రీస్ మధ్యలో జరిగిందనేలా మనకు కనిపిస్తుంది. ఇది చైనాకు సంబంధించిన మోనోపోలీని హిట్ చేస్తూ మన రిలేటెడ్ గా ఉన్న ఈవీ, సెమీ కండక్టర్స్ అండ్ ఈవెన్ డిఫెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా గ్లోబల్ గా కావాల్సిన రిక్వైర్మెంట్ ని ఈ డీల్ తీసుకొస్తుంది
వస్తుందని మార్కో రూబియో ఇప్పుడు ఇండియాని విజిట్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా అగ్రిమెంట్ ని సైన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇది మీరు గమనించారా, ఆల్మోస్ట్ 97 రూపీ దగ్గరికి వెళ్ళిపోయిన మన రూపీ, అంటే $1 ఈక్వల్ టు 97 దగ్గరకు వెళ్ళిపోయిన మన రూపీ రీసెంట్ టైమ్స్ లో రికవర్ అవుతూ ఉంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆర్బీఐ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. రీసెంట్ టైమ్స్ లో మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ గా డిప్రిషియేట్ అయిపోవడం కారణంగా ప్రెసెంట్ ఇండియన్ రూపీ అండర్ వాల్యూడ్ లో ఉందని, ఆల్మోస్ట్ లాస్ట్ 12 ఇయర్స్ లో ఇదే మోస్ట్ అండర్ వాల్యూడ్ పొజిషన్ అని. కానీ ఇలా డిప్రిషియేట్ అవడం కారణంగా మన ఇంపోర్ట్ కాస్ట్లు పెరిగి మన ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతుందని, అది బ్యాడ్ అన్నమాట మన ఇండియన్ మార్కెట్ కి ఆర్ ఇండియన్ ఎకానమీకి. బట్ ఇండియన్ రూపీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన డిప్రిషియేషన్ మాత్రం ఇండియన్ రూపీకి ఉండాల్సింది కాదని, ఓవర్ గా కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల అండర్ వాల్యూడ్ కు వెళ్ళిందని, లాస్ట్ 12 ఇయర్స్ లో ఇదే మోస్ట్ అండర్ వాల్యూడ్ అనేలా ఆర్బీఐ గవర్నర్ గారు స్టేట్మెంట్ చేస్తూ ఉండడం, ఎవరైనా రూపీని షార్ట్ చేసిన వాళ్ళకి ఇవి వినగానే ఏమనిపిస్తుంది? ఇది ఇంకా మనకి సింపుల్ గా అర్థం కావాలంటే, ఒక స్టాక్ పడిపోతూ 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 ఒక 100 నుంచి ఒక 40కో 50కో వచ్చేసింది అనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదైనా ఒక పెద్ద రేటింగ్ ఏజెన్సీ అసలు ఇది మోస్ట్ అండర్ వాల్యూడ్ లో ఉంది, ఇక్కడ నుంచి పెరిగేదానికి ఆస్కారం ఉంది కానీ పడేదానికి లేదు, బిజినెస్ ఇది అనేలాగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే స్టాక్ పెరుగుతుంది కదా, అంత పడ్డాక వెంటనే పెరుగుతుంది కదా, ఇలా రూపీకి సపోర్ట్ అయితే రీసెంట్ డేస్ లో దొరుకుతూ ఉంది. ఆటోమేటిక్ గా రీసెంట్ హైస్ నుంచి కొంత స్ట్రెంగ్ అయింది, ఇంకా ఫర్దర్ గా స్ట్రెంగ్ అవుతూ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉన్న 97 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 95 రూపాయల 20 పైసల వరకు కూడా ఆర్బీఐ గవర్నర్ గా చేసిన స్టేట్మెంట్స్ తో రూపీ అయితే కొంత స్ట్రెంగ్ అయితే అయింది. కానీ మళ్ళీ ఫర్దర్ గా ఇవాళ కొంత అయితే అప్ సైడ్ వెళ్ళింది. బాగా మీరు గమనించారంటే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా డేటా మళ్ళీ మార్కెట్ ని పాజిటివ్ గా హిట్ చేస్తున్నా, నెగిటివ్ గా హిట్ చేస్తున్నా, అంత పెద్ద సీరియస్ గా మార్కెట్ తీసుకోవట్లేదు. సో రియాక్షన్ తగ్గుతుందంటేనే అక్కడ ఇంపాక్ట్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ కి పెద్ద ఒపీనియన్స్ లేవని, సో కమింగ్ టైమ్స్ లేదో భారీ వార్ జరిగిపోతుందని కూడా మార్కెట్ ఏం అనుకోవట్లేదని. అండ్ ఇంకొకటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అక్కడ క్లోజ్ అయింది కరెక్టే, బట్ ఫుల్ గా కాదు, అంటే మన ఏ షిప్లు ఇంకా కదలలేదని కాదు. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా ప్రకారం ఇండియాకి సంబంధించి అండ్ ఇంకొన్ని నేషన్స్ కి సంబంధించిన షిప్స్ అయితే పాస్ అయితే అవుతున్నాయి, ఫుల్ స్కేల్ లో కాదు, పాస్ అవుతున్నాయి. అండ్ గుర్తుంచుకోవాలి, ఇరాన్ 6 కంట్రీస్ దగ్గరగా బెనిఫిట్ ఇచ్చింది, మేము మీ దగ్గర నుంచి చార్జ్ చేయమని, అందులో ఇండియా ఒకటి. జస్ట్ మనకు కావాల్సిందల్లా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుంది, ఫుల్ గా లిఫ్ట్ అవుతుందని ఒక డేటా కావాలి, ఆర్ ఒక అప్డేట్ కావాలి. దాంతో కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరగకుండా, ఒక లిమిట్ లేకుండా పెరగకుండా ఉంటుంది. దాన్ని బట్టి సెంట్రల్ బ్యాంక్స్ కూడా రేట్ హైక్స్ చేయకుండా ఉంటాయి. ఇది మార్కెట్ కావాల్సిన బిగ్ పాజిటివ్ బూస్ట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వడమే, పర్మనెంట్ గా ఓపెన్ అవడం, ఏదో ఓపెన్ చేస్తున్నామని చెప్పడం 2 రోజుల తర్వాత మూసేయడం కాదు, పర్మనెంట్ గా ఓపెన్ అవుతుందండో. ఇన్ఫ్లేషన్ గురించి ఉంటున్న భయాలు మార్కెట్ లోంచి పోయి రేట్ హైక్ అంత ఈజీగా జరగదని మార్కెట్ కు క్లారిటీ ఉంటూ ఈక్విటీ మార్కెట్స్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనమాట. మన ఇండియన్ మార్కెట్స్ కి వచ్చేసరికి మన ఆయిల్ లింక్డ్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ లింక్డ్. అండ్ ఎప్పుడైతే అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుందో క్రూడ్ ఆయిల్ అదావిధిగా జరిగిపోతుంది, ట్రాన్సాక్షన్స్ ముందుకు వెళ్తుంటాయి, వెనక్కి వస్తుంటాయి షిప్స్ అని క్రూడ్ ఆయిల్ మార్కెట్ కి అర్థం అవుతుందో వెంటనే అక్కడ క్రూడ్ ఆయిల్ డ్రాప్ అవడం. అంటే డ్రాప్ అంటే భారీ డ్రాప్ కాదు, నేను రీసెంట్ టైమ్స్ లో పదే చెప్తున్నాను, $70 బ్యారెల్ బిలోకి క్రూడ్ ఆయిల్ వెళ్ళడం నాకు సంబంధించి ఒక పెద్ద సర్ప్రైజ్. ఈవెన్ ఈ రోజు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంతా ఓపెన్ అయినా సరే గుర్తుంచుకోవాలి, ఈ రోజుకి ఆల్మోస్ట్ 3 నెలలు అవుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూసి. కొన్ని షిప్స్ మూవ్ అవుతున్నా ఫుల్ స్కేల్ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, కాబట్టి క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ వస్తుంది. దాన్ని బట్టి మన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నారు, దానికి కారణంగా మన జీడిపి ఇంపాక్ట్ అవుతుందని మన రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్స్ వస్తుండడం కూడా మార్కెట్ కొంత కన్సర్న్ ఉంది. వీటన్నిటికీ లింక్ అవుతున్నది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవడం. కాబట్టి ఈవెన్ తో మన రిలేటెడ్ గా షిప్స్ పాస్ అవుతున్నా సెంటిమెంట్ లిఫ్ట్ అవ్వాలంటే మాత్రం ఆ న్యూక్లియర్ డీల్ ఫైనలైజేషన్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వాలి. అండ్ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కూడా ఖతార్ కి సంబంధించిన క్యాపిటల్ దోహాలో ఫైనల్ స్టేజెస్ లో డిస్కషన్స్ లో ఉన్నారు. ఇక ఏదో ఒకటి డీల్ చేయాలనుకుంటున్నారనేది కూడా ప్లాట్ఫామ్స్ లో డేటా అప్డేట్ అవుతుంది. కాబట్టి త్వరలోనే ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వినొచ్చని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మార్కెట్ అయితే న్యూట్రల్ గా లేదు, పాజిటివ్ టోన్ తోనే ఉంది. ఇఫ్ ఇదే కానీ జరుగుతుంటే మాత్రం ఆన్ కమింగ్ టైమ్స్ ఈ ఎంటైర్ ఇష్యూ రిజాల్వ్ అయి మార్కెట్ మనం పెరగడం చూస్తాం. ఎస్, నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ మార్కెట్ లో వీక్నెస్ ఉన్నా వాళ్ళు ఫర్దర్ ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ అయిపోతే ఫర్దర్ ఇచ్చే గైడెన్స్ ఉంటుంది చూసారా. నెక్స్ట్ మేము మంచిగానే రికవర్ అవుతాం, ఇప్పుడు ఉంటున్నాం అని సార్ట్ అవుట్ అయ్యాయి, నెక్స్ట్ క్వార్టర్స్ బాగుంటాయని చెప్పేది ఉంటుంది చూసారా. ఈవెన్ దో నెంబర్స్ బ్యాడ్ ఉన్నా వస్తున్న గైడెన్స్ బాగుంటే దాన్ని మార్కెట్ సెట్ ఆఫ్ చేస్తుంది. ఈ లాజిక్ కూడా మనం గుర్తుంచుకోవాలి. బికాస్ మార్కెట్ జస్ట్ నెంబర్స్ ని కాదు, ఇస్తున్న గైడెన్స్ ని కూడా ఫోకస్ చేస్తుంది. ఇది వాళ్ళు నేను రికార్డ్ చేస్తూ మీకు చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్. హోప్ మీకు ఎంటైర్ డేటా యూస్ఫుల్ గానే అనిపించిందని. ఫ్రెండ్స్, మీకు ఏదైనా బయట సౌండ్స్ అట్లా ఉంటే నేను కొంచెం బయట ఒక ప్లేస్ లో ఉండి రికార్డ్ చేస్తున్నాను, ప్రాపర్ గా లేదు ఇక్కడ ఏది కూడా. అండ్ చాలా హ్యూజ్ అండ్ హెవీ రష్ ఉంది ఇక్కడ. నాకు ఇంటర్నెట్ కూడా సరిగా ఉండట్లేదు. ఏదైనా మీకు అసౌకర్యం కలిగి ఉంటే కొన్ని డేస్, ఒక 2-3 డేస్ నేను ఇంకేదైనా బెటర్ థింగ్ కోసం నేను ప్లాన్ చేస్తాను. అండ్ మేము ఇలా మీకు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించి మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే కింద ఉంటున్న లైక్ బటన్ ని క్లిక్ చేసి మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మీరు మనీ హైస్ట్ వెబ్ సిరీస్ గురించి విన్నారు కదా, ఆర్ మోస్ట్లీ చూసి కూడా ఉంటారు కదా. జనరల్ గా అవి చూస్తున్నప్పుడు ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి ప్రాక్టికల్ గా అనుకుంటారేమో. డైరెక్ట్ గా ఆర్బీఐ కి సంబంధించిన కరెన్సీ చెస్ దగ్గర నుంచి, ఐ మీన్ డబ్బులు ఉంటుంది కదా ఆర్బీఐ వాళ్ళ దగ్గర, ఒక దగ్గర దాచుంచుతారు కదా, అక్కడి నుంచి 8,70,00,000 బ్యాంక్ ఎంప్లాయీస్ స్టీల్ చేశారు, దొంగిలించారు. ఆ డబ్బులతో బంగ్లాస్, షాప్
షాప్స్ ని కొనుక్కున్నారు. బట్ ఫైనల్ అయితే ఆర్బీఐ వాళ్ళు తెలుసుకోవడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. కానీ బట్ ఈ లెవెల్లో ఆర్బీఐ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోగలగడం, సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి దొంగతనం జరుగుతూ ఉండడం. అండ్ ఇక్కడ ఒక లాజిక్ ని గమనించారా, అది ఇప్పుడు ఇంచుమించు బ్లాక్ క్యాష్ వాళ్ళ చేతుల్లో, ఎందుకంటే వాళ్ళు దానికి ప్రూఫ్ ని చూపించలేరు కాబట్టి డైరెక్ట్ గా అది ఎక్కడికి వెళ్ళింది, బంగ్లాలోకి, షాప్స్ లోకి వెళ్ళింది. దట్ మీన్ రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళింది. సో ఇలాంటి వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ దోచుకున్న డబ్బుల్ని, లంచాల్ని మార్కెట్ లో పెట్టి ఉండాల్సిన ల్యాండ్స్ అండ్ హౌసెస్ ధరల్ని ఇష్టం వచ్చినట్లు పెంచడం కారణంగానే ఒక సామాన్యుడు కూడా ఇప్పుడు ఇల్లు కొనలేని పరిస్థితికి అయితే వెళ్ళింది. అల్టిమేట్ గా పోలీసులు 2,20,00,000 దగ్గరగా రికవర్ చేశారట. అండ్ ఎవరైతే దొంగతనం చేశారో అతను వెంటనే ఆ డబ్బులతో ఏం చేయకుండా 90 రోజులు ఆ డబ్బులు దాచి వాడాడట. బట్ అల్టిమేట్లీ దొరికారు. బట్ మన సిస్టమ్ లో ఇంకా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, సో దట్ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ లో జరిగేదానికి ఆస్కారం ఉందన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ రీసెంట్ టైమ్స్ లో బంగారం ధర పెరగకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్ డ్యూటీని పెంచేసరికి ఒకేసారి 6% దగ్గరగా బంగారం అండ్ ఈవెన్ వెండి పెరిగాయా. దీంతో కన్స్యూమర్స్ పెద్దగా బంగారాన్ని కొనకపోతుండేసరికి వాళ్ళ లాభాల్లో కొంత లాభం తగ్గించుకొని, మేకింగ్ చార్జెస్ ఉంటాయి కదా జ్యువెలరీ వాళ్ళకి, ఆ లాభాల్లో కొంత లాభం తగ్గించుకొని గోల్డ్ రిలేటెడ్ గా 450 రూపీస్ పర్ గ్రామ్ దగ్గరగా డిస్కౌంట్ ఇస్తూ బంగారాన్ని అమ్ముతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెంటరీస్ ని ఆఫ్లోడ్ చేయడానికి వేరియస్ జ్యువెలరీస్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాయనేలా డేటా కనిపిస్తూ ఉంది. పర్సనల్ గా నేనైతే వెళ్ళి చెక్ చేయలేదు, కానీ జ్యువెలరీ సేల్స్ అయితే కొంత తగ్గాయని అయితే విన్నాను. మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో స్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్ డ్యూటీని పెంచాక, ఒకేసారి 6% బంగారం పెరిగాక మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారా? బికాస్ ఇది ఒక ఫ్రస్ట్రేషన్ ని క్రియేట్ చేస్తుంది కదా, గవర్నమెంట్ ఇలా చేయడం, ఒకేసారి 6% పెరగడం ఒక ఫ్రస్ట్రేషన్. సేల్స్ అయితే కొంత తగ్గాయని అయితే వింటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేయాలి. బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన రెవెన్యూ 19% పెరిగిందని, 25,000 crores కి వెళ్ళిందని ఇన్ లాస్ట్ 2 years. బిఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ 19% పెరుగుతూ ఎబిడా ఆపరేటింగ్ సైడ్ 50 crore నుంచి 7,000 crore కి ఇన్కమ్ రైజ్ అయిందని, 4G రిలేటెడ్ గా 1 lakh టవర్స్ 1 year లో లాంచ్ చేస్తూ బిజినెస్ బిఎస్ఎన్ఎల్ పెంచుకుంటుందని అప్డేట్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే, ఇది బిఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంటే ఎవరికి నెగిటివ్? ఎయిర్టెల్ అండ్ జియో కదా. సో ఆన్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కూడా ఒకవేళ బిఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అవుతుందంటే మాత్రం ఆబ్వియస్లీ ఎయిర్టెల్ మీద అండ్ రిలయన్స్ స్టాక్ మీద, బికాస్ జియో కూడా రిలయన్స్ లో యాడ్ అయ్యే ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మీద ప్రెషర్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, సోలార్ సెల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. June 1st నుంచి ఏ ప్రాజెక్ట్స్ అయినా ఇండియాలో స్టార్ట్ అవ్వాలంటే, సోలార్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నాను, వాటిలో యూజ్ చేసే సెల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ మేడ్ సెల్స్ ఉండాలని, ఇది June 1st, 2026 నుంచి అమలు కాబోతుందనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేస్తూ ఉంది. ఇది వారే ఎనర్జీ కానీ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ మంచి వార్త. నెక్స్ట్, ఐజీఎల్, ఎంజీఎల్ స్టాక్స్ ఇవాళ పెరిగాయా? ప్రధానమైన కారణం, ఐజీఎల్ వాళ్ళు వరుసగా లాస్ట్ టైం 3 సార్లు దగ్గరగా ప్రైస్ హైక్ చేశారు గ్యాస్ రిలేటెడ్ గా. ఇప్పుడు 4వ సారి చేస్తున్నారు. ఎంజీఎల్ వాళ్ళు మాత్రం గతంలో ఒకసారి మాత్రమే చేశారు, ఇప్పుడు 2వ ప్రైస్ హైక్ చేస్తున్నారు. ఐజీఎల్ వాళ్ళు 6 రూపీస్ పర్ కేజీ, ఎంజీఎల్ వాళ్ళు 4 రూపీస్ పర్ కేజీ. ఇలా వాళ్ళ గ్యాస్ ధరల్ని పెంచుకుంటూ ఉండడం ఆటోమేటిక్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ని స్ట్రాంగ్ గా పెంచుతుంది. కాబట్టి ఎవ్రీ 1 రూపీ హైక్ బిగ్ వేలో వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి స్టాక్స్ ఇవాళ పెరిగాయి. నెక్స్ట్, మోబిక్విక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆర్బీఐ దగ్గర నుంచి పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించడానికి వచ్చిందనమాట. దీంతో వీళ్ళు ఆఫ్లైన్ మర్చెంట్ బిజినెస్ ని నిర్వహించగలరు. లైక్ ఇప్పుడు మీకు పేటిఎం వాళ్ళు బయట మర్చెంట్స్ తో కలిసి ఒక చిన్న సౌండ్ బాక్స్ ని పెట్టుకొని ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, అలాంటి బిజినెస్ ఇప్పుడు వీళ్ళు చేయగలరు. వీళ్ళకి ఏప్రిల్ లోనే ఎన్బిఎఫ్సి లైసెన్స్ కూడా వచ్చింది సెంట్రల్ బ్యాంక్ నుంచి. సో క్రెడిట్ సెగ్మెంట్ లోకి, పేమెంట్ అగ్రిగేటర్ అండ్ మర్చెంట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతూ ఉండడం. బై FY28 నాటికి వీళ్ళ గ్రోత్ ని 10 times పెంచుకోవాలని చూస్తున్నారని మోబిక్విక్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా, అంటే మొత్తం ఎంటర్ బిజినెస్ ని కాదు, మర్చెంట్ పేమెంట్ బిజినెస్ ని 10 times పెంచుకోవాలని చూస్తున్నారని స్టేట్మెంట్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవడానికి కారణం. నెక్స్ట్, ఇవాళ టాటా రిలేటెడ్ గా కొన్ని స్టాక్స్ పెరిగాయి, లైక్ తేజస్ నెట్వర్క్స్, టాటా ఇన్వెస్ట్మెంట్. రీజన్, ఇవాళ టాటా సన్స్ రిలేటెడ్ గా బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉండడం. అందులో ఎన్ చంద్రశేఖరన్ గారు, అంటే ఈ టాటా గ్రూప్ కు సంబంధించిన చైర్మన్, ఆల్సో ఈ టాటా కంపెనీస్ కు సంబంధించిన లీడర్స్ అందరూ కూడా ఎలా మన కంపెనీస్ ని గ్రో చేయాలనేలా బిజినెస్ ప్లాన్స్ ని, స్ట్రాటజీస్ ని ముందుకు తీసుకొచ్చారు. అది 5 కంపెనీస్ రిలేటెడ్ గా తీసుకొచ్చారు. అందులో తేజస్ నెట్వర్క్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ ఉంటూ ఉండడం స్టాక్స్ ఇవాళ రియాక్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా అఫీషియల్ గా చెప్తున్నది కాదనమాట, పీటీఐ వాళ్ళ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. జస్ట్ ఈ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ తోనే స్టాక్స్ ఇవాళ పెరిగాయి. మీరు గమనిస్తే గతంలో జైడస్ వెల్నెస్ వాళ్ళు $500 million విలువ చేసే ఫేస్ వాష్ మార్కెట్ ని, టాన్ రిమూవల్ ఫేస్ వాష్ మార్కెట్ ని హిట్ చేశారా? కొత్త ప్రొడక్ట్ తో చాకో చెర్రీ ఫేస్ వాష్ అని ఒకటి తీసుకొచ్చారా? ఇప్పుడు మ్యారికో వాళ్ళు ఇప్పటి వరకు లాంచ్ అయిన ఒక కొత్త సెగ్మెంట్ ని
లాంచ్ చేస్తున్నారు పారాషూట్ అడ్వాన్స్డ్ ప్రోటీన్ రేంజ్ ని. ఇప్పటి వరకు పారాషూట్ అంటే మనకి ఆయిల్, కోకోనట్ ఆయిల్ మాత్రమే కదా, కానీ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించారంటే చాలా షాంపూస్ వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్నాయి. బట్ దాంట్లో అండర్లైన్ చేయాల్సిన నేమ్ ఏంటంటే ప్రోటీన్ అనమాట. సో జుట్టుకి ప్రోటీన్ అనేలా మీకు అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఉంటుంటాయి కదా, స్ట్రెంథన్ చేస్తుందని. ఆ రకంగా వీళ్ళు దీన్ని ప్రమోట్ చేసి మంచి బిజినెస్ ని వీళ్ళు తెచ్చుకోగలరనేలా మ్యారికో వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ, వీళ్ళు వరల్డ్ లోనే సింగిల్ లొకేషన్ లార్జెస్ట్ BESS ని అంటే ఎక్సెప్ట్ చైనా, అవుట్ సైడ్ చైనాని కమిషన్ చేశారు. దాని యొక్క కెపాసిటీ 3.37 గిగావాట్ అనమాట. ఇంకా అడిషనల్ గా 1.99 గిగావాట్ BESS ని కమిషన్ చేస్తారని అండ్ వీళ్ళ టార్గెటెడ్ 10 గిగావాట్ బ్యాటరీ స్టోరేజ్ ఎడిషన్ ఇన్ FY27 అనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. సో స్ట్రాంగ్ BESS ఎడిషన్ అయితే అదాని గ్రీన్ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంది. బాలు ఫోర్జ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏరోస్పేస్ సెక్టార్ లోకి ఎంటర్ అవుతున్నారు. దీని రిలేటెడ్ గా వీళ్ళకి US బేస్డ్ కంపెనీ దగ్గర నుంచి ఫస్ట్ ఆర్డర్ లభించిందని, ఈ ఆర్డర్ ఇస్తున్న క్లయింట్ ఆల్ఫా ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ వాళ్ళు. దాని రిలేటెడ్ గా అడ్వాన్స్ పేమెంట్ కూడా లభించిందని, ప్రెసిషన్ ఇంజనీర్డ్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ని వీళ్ళు సప్లై చేస్తారని, నార్త్ అమెరికా ప్రెజెన్స్ ఇప్పుడు వీళ్ళకి దొరుకుతూ హై ప్రెసిషన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ లో వీళ్ళు గ్రో అవుతారని అండ్ దాంట్లో ఫోకస్ చేస్తారని ఇలా బాలు ఫోర్జ్ వాళ్ళు చెప్తున్నారు. డెంటా వాటర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 727 crore 78 lakhs వచ్చేసే ఆర్డర్ బుక్ విత్ ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ తో ఉందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ లో ఇవాళ నేను పర్సనల్ గా ట్రాక్ చేసిన నెంబర్ అయితే ఆస్ట్రా మైక్రోవేవ్. రెవెన్యూ 20% పెరిగింది, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 36% పెరుగుతూ మార్జిన్స్ ని గమనించండి, 26% దగ్గరగా మార్జిన్స్ వస్తాయనుకుంటే 33% దగ్గరగా మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. దీంతోనే 20% రెవెన్యూ పెరిగిన ప్రాఫిట్ 44% పెరిగింది. లోయర్ మెటీరియల్ కాస్ట్ కారణంగానే వీళ్ళకి ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా గ్రో అయింది. ఇది లాస్ట్ కొంత టైం బ్యాక్ ఆల్మోస్ట్ 130 రూపాయల్లో ఉండేది కాస్త ఇప్పుడు 1300 రూపాయల్లో ఉంది. దానికి తగ్గట్టు అంటే ఇంత పెరిగిపోయినా ఆల్మోస్ట్ 10 రెట్లు పెరిగిన దానికి తగ్గట్టు వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ ఆస్ట్రా మైక్రోవేవ్. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెవెన్యూ ఆల్మోస్ట్ 45% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో జంప్ అవుతూ ప్రాఫిట్ మాత్రం 6% ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ అయింది బికాస్ ఆఫ్ హైయర్ ఫైనాన్స్ కాస్ట్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్. నెంబర్స్ అయితే బానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అండ్ రిలేటెడ్ గా నువామా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఎగ్జిక్యూషన్ బాగుంది బట్ ఫ్యూచర్ విజిబిలిటీ మీద వీళ్ళకి క్వశ్చన్స్ ఉన్నాయని రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఇప్పుడు వరకు బానే ఉంది కానీ ఫ్యూచర్ లో వీళ్ళకి అంత స్ట్రెంత్ కనిపించట్లేదనేలా నువామా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బేస్డ్ ఆన్ వాల్యుయేషన్స్ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అవుతున్నాయి. అండ్ వీళ్ళ ఎంటైర్ సుజలాన్ ఎనర్జీ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఒక సమ్మరీని కూడా అంటే ఆఫ్టర్ నెంబర్స్ వీళ్ళు ఏం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో గ్రో చేసుకుంటారు, ఎలా బిజినెస్ ని స్ట్రెంథెన్ చేస్తారని దాని రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ సమ్మరీని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.